నమస్తే మామ, ఎట్లున్నారు? ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా. మంచి మెసేజ్ ఉంది, ఆడపిల్లలకు చాలా పెద్ద మెసేజ్ ఇచ్చింది. తాయ్ అంటే తల్లి, కురవి అంటే నాయనమ్మ, అమ్మమ్మ. రాధిక గారు అమ్మమ్మ నాయనమ్మ గారు చేసిండ్రు. శివకుమార్ మురుగేషన్ చాలా బాగా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ సీక్వెన్సెస్ కానీ బాగా తీసుకెళ్ళాడు. దీంట్లో బెస్ట్ పార్ట్ రాధిక గారు. ఆమె యాక్టింగ్ మాత్రం పీక్ లెవెల్లో ఉంటుంది. అసలు ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ సినిమాకి వచ్చేసరికి ఆ సినిమాని స్టార్టింగ్ నుంచి మన నాయనమ్మ మన అమ్మమ్మ గుర్తొస్తూనే రాధిక గారి క్యారెక్టరైజేషన్. ఎందుకంటే చిన్నప్పుడు అరుగుల మీద కూర్చొని వాళ్ళని వీళ్ళని ఎటగారం చేసేటోళ్ళు మా నాయనమ్మలు వాళ్ళు. సో రాధిక గారు ఆమె క్యారెక్టరైజేషన్ కూడా అట్లనే ఉంటుంది. రాధిక గారు అట్లా చెప్పులు బయట ఇప్పేసి బయటికి వడ్డీకి అందరి దగ్గర పైసలు తీసుకోవడం ఊర్లో వస్తూ ఉంటుంది. ఆ సీక్వెన్స్లు కానీ స్టార్టింగ్లో అట్లనే స్టార్ట్ అయింది సినిమా. అండ్ తర్వాత ప్రతి ఊర్లో అందరూ అనుకుంటారు ఈ అమ్మ అందరికి సాగుతుంది, ఇది సాగు రావట్లేదేమో అనుకుంటూ ఉంటారు. సడన్ గా రాధిక గారు బెడ్ రిటర్న్ అవుతారు. బెడ్ రిటర్న్ అయ్యి అయిపోయింది అనుకుంటా ఉంటారు అందరూ. ప్రతి ఒక్కరు బరాతులు బ్యాండ్లు ఇస్తూ ఉంటారు. అక్కడ ఏమవుతుంది, ఆ సీక్వెన్స్ ఏమవుతుంది, అసలు రాధిక గారు బతుకుతారా, తర్వాత ఏమవుతుంది అనేది సినిమా అంతా. వాళ్ళ కొడుకులు వాళ్ళ అల్లుళ్ళు అందరూ వస్తారు, వాళ్ళు కూడా అదే కోరుకుంటూ ఉంటారు. అసలు ఈ క్రేజీ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక పీక్ లెవెల్లో ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఇట్లనే నడుస్తూ ఉంటుంది. మీకు ఇదంతా ఒక ఎత్తు, లాస్ట్ 40 నిమిషాల క్లైమాక్స్ ఒక ఎత్తు, పీక్ ఉంటుంది. మంచి మెసేజ్, అసలు ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాలో. అండ్ లాస్ట్ 15 నిమిషాలు కూడా ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. అదైతే క్రేజీ, అసలు మస్తు అనిపిస్తుంది. ఒక లెవెల్లో ఉంటుంది లాస్ట్కి. నాకైతే బాగా అనిపించింది. తాయ్ కురవి జియో హాట్స్టార్లో ఉంది, తెలుగులో ఉంది, తెలుగు డబ్బింగ్లో చాలా బాగుంది. సినిమా చూడండి, మస్తు అనిపిస్తుంది, పీక్ ఉంటుంది. బై.